అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కదిలే రైల్లోంచి కనిపించే చెట్టు. రచించిన వారు గొల్లపూడి మారుతీరావు గారు. మా నాన్నగారికి హార్ట్అటాక్ రాకపోతే కృష్ణమోహన్ని జీవితంలో కలుసుకునేవాడిని కాదు. కృష్ణమోహన్ని కలుసుకోకపోతే పార్వతీశం అనే వ్యక్తి లోకంలో ఉన్నట్టే తెలిసేది కాదు. పార్వతీశం ఈ సమాజం గుర్తుంచుకొని బ్రహ్మరథం పట్టాల్సిన మనిషేం కాదు. మహానుభావుడు అంతకన్నా కాదు. కానీ సమాజంలో మంచితనానికో దౌర్జన్యానికో బాధ్యత ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని ఆలోచిస్తే అది అలా పోయి పార్వతీశం లాంటి మామూలు మనిషి దగ్గర ఆగుతుంది. చక్కెర తీయదనానికి ఏ అనువుది గొప్పతనమని చెప్పగలం? మా నాన్నగారు రూఢీగా పోతారని డాక్టర్లు పెదవి విరిచినప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్ మెట్ల మీద కూర్చొని మా తమ్ముళ్లతో కలిసి నేను రహస్యంగా బోరుమన్నప్పుడు దూరం నుంచి కృష్ణమోహన్ కనిపెడుతున్నాడని మాకు తెలీదు. చదువుకున్నవారు కనుక చెప్పినా మీకు అర్థం చేసుకోగలరు. కాంప్లికేషన్స్ ఎక్కువయ్యాయి, వయస్సు ఎక్కువే, సారీ, బతకడం కష్టం అని అందమైన డాక్టర్ రూఢీగా తెగేసి చెప్పినప్పుడు బిక్కమోహన్తో వింటున్న నన్ను గమనించాడు కృష్ణమోహన్. వెనక నిలబడిన 5 హౌస్ సర్జన్స్లో అతను ఒకడు. ఆ విషయం తర్వాత చెప్పినా అతన్ని జ్ఞాపకం తెచ్చుకోలేనంతటి సామాన్యుడు కృష్ణమోహన్. డాక్టర్ కావాలన్న బలమైన కోరికతో శరీరాన్ని బలహీనంగా నిలుపుకున్న తెల్లటి మనిషి. మాట నూతిలోంచి వచ్చినట్టు, నవ్వితే ఊపిరి అందనంత బలహీనం. అది అతని స్వభావమని, అనారోగ్యం కాదని తర్వాత అర్థమైంది. ఓ అర్ధరాత్రి నాన్నగారికి తగిలించిన కార్డియోగ్రామ్ పనిచేయడం మానేస్తే రెస్ట్ రూమ్లో కూర్చున్న హౌస్ సర్జన్స్ మీద విరుచుకుపడ్డాను. ఎందుకండి మమ్మల్ని చంపుతారు? ఆ కార్డియోగ్రామ్ సరిగ్గా పనిచేయదు అని ఒక ఆయన విసుక్కున్నాడు. లుక్ యంగ్ మ్యాన్, మీ చేతిలో చాలా విలువైన ప్రాణాలు పెట్టిన కారణానికి మేం నిస్సహాయంగా ఉన్నాం. మీకన్నా ఎక్కువ కోపం తెచ్చుకోవడం మాకు చేతనవుతుంది. ఉపయోగించే యంత్రాలు పనిచేయవని, వాటితో చచ్చిపోయే మనుషులు బతుకుతారని మీరాశలు కల్పిస్తున్నారని తెలీదు. మీ ఒక్కరోజు నిద్రాభంగం మాకు ఓ జీవితం విలువ. ఇలా ఏదో మాట్లాడే నా భుజం మీద చెయ్యేసి ఐసీయూలోకి లాక్కెళ్ళాడు కృష్ణమోహన్. ఓపిగ్గా ఎక్కువ మాట్లాడకుండా గంటన్నర నాన్నగారి పక్కన కూర్చున్నాడు. అతని ప్రతి కదలిక నాన్నగారికి ప్రాణం పోస్తున్నట్టు, ఆ క్షణంలో అతను ఆప్తమిత్రుడైనట్టు చూస్తున్నాను నేను. అదే మా ఇద్దరి స్నేహానికి ప్రారంభం. అయితే కష్టాల్లో గుర్తొచ్చే దేవుడ్నే అవలీలగా మర్చిపోయే జాతిలో పుట్టినవాడిని. ఆ 2 నెలల్లో నాకు మనస్థిమితాన్ని, ధైర్యాన్ని కల్పించిన మిత్రుడిని అతి సులువుగా మర్చిపోయాను. నా ప్రవృత్తిలో, అభిరుచిలో, ఆలోచనల్లో ఏ విధంగానూ సామ్యం లేని వ్యక్తి కృష్ణమోహన్. కానీ ఆ 2 నెలలు అతని ప్రపంచంలోకి నేను వెళ్ళాను. ఆసుపత్రి, మంచాలు, చికిత్స, ఇవే ఆలోచనలు. నాన్నగారు బాగుపడగానే నేను మా ఊరొచ్చేశాను. 2 సార్లు ఉత్తరం రాశాను. ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నానని ఆయనకి ఉత్తరం రాస్తే ఖమ్మం స్టేషన్లో నన్ను చూడ్డానికి 4 వచ్చారు. కృష్ణమోహన్ తండ్రి, తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అతి ప్రశాంతమైన కుటుంబం. అందరూ శాంతంగా, చిరునవ్వుతో నిండుగా పలకరించారు. నన్ను 2 చేతులు పట్టుకొని పలకరించిన వృద్ధిని వెనక మనిషిని చూసి ఒక్క క్షణం తుల్లిపడ్డాను. ఆయన ఓ చిన్న సైజు కృష్ణమోహన్. అదే చిరునవ్వు, గొంతులో అదే బలహీనత, అదే మెత్తదనం. ఒక పెద్ద పొట్లంతో తాపేశ్వరం కాజాలు చేతిలో పెట్టాడు. నేను ఆశ్చర్యపడ్డాను. అంతకు మించి సిగ్గుపడ్డాను. నాకు జరిగిన ఉపకారం కృష్ణమోహన్ వల్ల కానీ, ఈ 5 నా వల్ల తమకేదో ఉపకారం జరిగినట్టు కృతజ్ఞతాభావంతో కనిపించారు. అది వారి సహృదయం. ఆడపిల్లలు పెళ్ళిడుకొచ్చిన వాళ్ళు. 1, 2 మాటలన్నారో లేదో గుర్తులేదు. ఓ సీసాతో మంచినీళ్లు తెచ్చి నా సీటు దగ్గర పెట్టాడు. కృష్ణమోహన్ తమ్ముడు. అతని పేరు పార్వతీశం. ఈ మాటు ఎప్పుడిటెళ్ళినా రండి అని రైలు కదులుతుంటే నా చేయి పట్టుకున్నాడు. మిత్రుల సాన్నిహిత్యం నాకు కొత్త కాదు. వాళ్ళ ఆదరణ, అభిమానము కొత్త కాదు. అదేదో నా హక్కులాగా అనుభవించడం ఒక్కొక్కప్పుడు నా అహంకారమేమో అనుకుంటాను. కృష్ణమోహన్ని మర్చిపోయిన నేను ఆయన కుటుంబాన్ని, ఆ కుటుంబంలో అందరి వెనక నిలబడి చిరునవ్వు నవ్విన పార్వతీశాన్ని అతి సులువుగా మర్చిపోయాను. తాపేశ్వరం కాజాలు గుర్తున్నాయి, రుచిగా ఉన్నాయి. ఎప్పుడైనా వాటి రుచి గుర్తుకొచ్చినప్పుడు
ఎక్కువ కృష్ణమోహనే మనస్సులో కదిలేవాడు. ప్రస్తుతం కాన్పూర్లో పనిచేస్తున్నాడట. కలిసే అవకాశం లేదు. 3.5 సంవత్సరాల తరువాత ఆఫీసు పని మీద 2 నెలలు త్రివేంద్రం వెళ్లాల్సొచ్చింది. దక్షిణాదికి వెళ్లడం చాలా తేలికైన పని అనుకుంటూ ఆనందంగా బయలుదేరాను. రైలు వెళ్తుంటే దారి పొడుగున పచ్చిక బయళ్ళు, పొలాలు, కొబ్బరి తోటలు, కాలువలు. కళాకారుడు కుంచితో గీసిన వర్ణచిత్రంలాగా ఉంది కేరళ. మనసు ఆనందంతో ఉరకలు వేసింది. ఆ ఆనందం త్రివేంద్రంలో దిగిన 2 గంటలు మిగల్లేదు. అక్కడ కొబ్బరి నూనెతో వంటకాలు, ఉప్పుడు బియ్యం, కొయ్య ముక్కల్లాగా గొంతుకడ్డుపడుతూ వాటిని చూస్తేనే భయం వేసింది. 2 రోజులు తిన్నాక కడుపులో రైళ్లు పరిగెత్తడం ప్రారంభించాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీరసం. ఎవరో చెప్పారు త్రివేంద్రం స్టేషన్ క్యాంటీన్లో మామూలు బియ్యంతో వంట చేసి పెడతారని. వెళ్ళాను. కాస్త నయమే. మెల్లగా స్థిరపడ్డాను. ఓ 10 రోజులు గడిచేసరికి తిండి గురించి ఆలోచించకుండా రోజులు గడిపే స్థితికొచ్చాను. చిన్న కొట్టాన్లాంటి ఓ హోటల్ గదిలో మకాం. ఆ గదికి పక్కనే పెద్ద తిన్నెలాంటి బాత్రూం. ఏమైనా కేరళ వచ్చిన ఉత్సాహం చచ్చిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఎవరూ పరిచయం లేని ఆ ఊళ్ళో సాయంకాలం అలా ఊరంతా తిరిగి 8 గంటలకి హోటల్ గది చేరడం అలవాటు. ఆ రోజు అలా వచ్చేసరికి హోటల్ వసారాలో కూర్చొనున్నాడు పార్వతీశం. ఒక్క క్షణం అతన్ని గుర్తుపట్టలేదు. ఆయన చిరునవ్వు చూడగానే కృష్ణమోహన్ గుర్తొచ్చాడు. దురదృష్టం, పేరు గుర్తు రాలేదు. తెల్లబోతూ చూశాను. నేను కృష్ణమోహన్ తమ్ముడినండి. మా మిత్రుడొకడి హోటల్లో దిగితే చూసిపోదామని వచ్చాను. ఈ బోర్డులో మీ పేరు చూసి ఆశ్చర్యపోయాను. నేనిక్కడున్నట్టు మీకు తెలీదు కదా. కలుద్దామని సాయంత్రం నుంచి కూర్చున్నాను. ఇప్పుడు ఖమ్మం స్టేషన్, తాపేశ్వరం కాజాలు గుర్తుకొచ్చాయి. ఇంకా పేరు గుర్తు రాలేదు. అతను గ్రహించాడు. అర్థమైనట్టు ప్రశాంతంగా నవ్వాడు. పార్వతీశం సార్, ఖమ్మంలో మిమ్మల్ని కలిశాను. మీ గురించి పేపర్లో చూసుంటాను. మీరు మాకు పరిచయమని చెప్పుకొని ఇక్కడ ప్రవాసాంధ్రుల్లో గర్వపడుతూ ఉంటాను అన్నాడు. అన్ని రోజులకి అక్కడ ఓ తెలుగు పక్షిని చూసినందుకు మనస్సు నిజంగా ఆనందపడింది. మరో గంటసేపు ఇద్దరం మాట్లాడుకున్నాం. క్రమంగా త్రివేంద్రంలో నా కష్టాలు, మరో 7 వారాల నా ప్రవాసం అన్నీ చెప్పాను. అయ్యో, మీకు తెలీదా? ఇక్కడ మరో గొప్ప హోటల్ ఉంది. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజించే హోటల్ అన్నాడు. నేను బ్రహ్మానందపడిపోయాను. వెంటనే వెళ్దామని షర్టు వేసుకుని లేచాను. పార్వతీశం మాటల్లో చమత్కారం, చిన్న హాస్యం ఉన్నట్టు అప్పుడు గమనించాను. ఆ రోజు స్టేషన్లో అతని వ్యవహారం బొత్తిగా పట్టించుకోలేదు. అంతా 2 నిమిషాల్లో రైలు కదిలిపోయింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఓ ఇంటికి తీసుకొచ్చాడు. ఇదేంటి అన్నాను. హోటల్ సార్, కొత్త రకం హోటల్ అన్నాడు. ఇద్దరం 2 పక్కలు, మంచాలు, దోమతెరలు వేసుకు పడుకున్న ఆడవాళ్ల బృందం మధ్య నుంచి మేడమెట్లెక్కాం. తాళం తీసి దీపం వేశాడు. అప్పుడర్థమైంది తీసుకొచ్చింది అతని గదికని. నాకు కాస్త కోపం వచ్చింది. విసుగు కలిగింది. ఎందుకిక్కడికి తీసుకొచ్చారు? అయ్యా, మనం ఆంధ్రులం, భోజన ప్రియులం. కమ్మని భోజనం లేకపోతే మనం ఎంత విలవిలలాడిపోతామో నాకు తెలుసు. మంచం ఇలా వసారాలో వేశాను. నిమిషంలో స్టవ్ మీద బియ్యం పడేస్తాను. మీరు గట్టిగా ఊపిరి పీల్చేలోగా వడ్డించేస్తాను. మన దగ్గర గోంగూర చట్నీ, కారం పొడి, సామర్లకోట నెయ్యి ఉన్నాయి. నోరూరింది. పాములాగా ఆ గదిలో అటూ ఇటూ చకచకా తిరిగి అరగంటలో వంట కానిచ్చేశాడు. వారం రోజుల తర్వాత హాయిగా సుష్టుగా భోజనం చేశాను. అప్పటికి కానీ అతని ఆతిథ్యంలో మహిమ అర్థం కాలేదు. రాత్రి 11:30కి నాతో వచ్చి హోటల్ దగ్గర దిగవిడిచి వెళ్ళిపోయాడు. మరునాడు సాయంకాలం ఆఫీస్ వదిలిపెట్టకముందే ఆఫీస్కొచ్చాడు. త్వరగా తెమలండి సార్, ఇవాళ హోటల్ గది ఖాళీ చేసిపోవాలి అన్నాడు. ఎక్కడికి? మన ఇంటికి సార్. అయ్యయ్యో, మీకు శ్రమ. అవును సార్, నాకు కాస్త శ్రమే అనుకోండి. కానీ ఆ గదిలో ఉండటం మటుకు ఎక్కువ శ్రమ. సిమ్లాలో నేను హోటల్ కూడా తింటుంటే మీరు నన్ను చూస్తూ వదిలేస్తారా? వదిలేయడం సంస్కారం అనిపించుకుంటుందా? పదండి, మీకు తెలీదు. ఇలా హోటల్లో మరి 2 వారాలు భోజనం చేస్తే రక్త విరోచనాలు పట్టుకుంటాయి అన్నాడు. నేను హడలిపోయాను. నిజానికి అంత దూర ప్రాంతంలో ఎవరో ఒకరి రక్షణ, సంరక్షణ కావాలనిపించింది. అంతేకాకుండా మనకి తెలిసిన మనిషి తనంతట తాను నా బాధ్యత నెత్తిమీద వేసుకుంటున్నాడు. మరొక సందేహం లేకుండా
అతని గదికి మారిపోయాను. బ్రహ్మచారి ఇల్లు, 2 గదులు, వెనక చిన్న వంటగది, పక్కనే చెక్కపొట్టుతో 24 గంటలు కొలిమిలాగా మండే పొయ్యి, గోడలకే పొదిగినట్లుంది. రోజులో ఎప్పుడు కావలసొచ్చినా అందులో నీళ్లు మరుగుతూ ఉంటాయి. పక్క స్నానాల గది, తెల్లారగానే 10-12 బిందెల నీళ్లు మేడ మీదికి మోసేవాడు. ఏడయ్యేసరికి ఫిల్టర్ కాఫీ చేతికి అందించేవాడు. టొమాటో, మిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ వేసి కమ్మగా ఉప్మా. 1 గంటకి అతి నీటుగా పేర్చి ఇచ్చిన స్టీలు క్యారేజీ. సాయంత్రం ఇంటికొచ్చేసరికి కాఫీ సిద్ధంగా ఉండేది. నాకు రాత పని ఉంటుందని తెలిసి, రాతకి ఏకాంతం కావాలని తెలిసి సాయంకాలం డాబా మీదకి వెళ్ళి కూర్చునేవాడు. రాత్రి భోజనం కాగానే తప్పనిసరిగా ఏదో ఒక పండు ముక్కలు పళ్ళెంలో సిద్ధంగా పెట్టేవాడు. క్రమంగా త్రివేంద్రం జీవితం మీద భయం తగ్గి, వాతావరణం మీద వ్యామోహం పెరిగి, అక్కడ గడపగలిగినందుకు సంతోషం కలిగించాడు. ఒక శనివారం నాడు ఇద్దరం బస్సులో సుచీంద్రం నాగర్కోయిల్ వెళ్ళాం. కోవలం దగ్గర సూర్యాస్తమయం చూపించాడు. పెద్ద మనిషిలాగా నిలకడగా నిశ్చలంగా నిలుచున్న నీలపు మక్మల్ తివాసీ వెనక్కి ఎర్రటి మాంసం ముద్ద మెల్లగా జారిపోవటం గుండెల్ని జలధరింపచేసే అందమైన అనుభవం. కన్యాకుమారి తీసుకెళ్లాడు. 3 సముద్రాల కలయిక. వివేకానంద మెమోరియల్, అమ్మవారి ఆలయం, ఉదయం సూర్యోదయం, అక్కడ సాయంత్రం అస్తమయం. దీనికంతటికీ వెనక పార్వతీశం సహృదయం ఊహించుకొని తన్మయుడినయ్యాను. ఆయన నాకు చేసే సేవలో ఒక ఉత్సాహం కనపడేది. నాకు ఉపయోగపడినందుకు ఆయన ఆనందపడేవాడు. ఈ సమయానికి ఎప్పుడైనా నా ఉద్యోగరీత్యా ఏదైనా ప్రతిఫలం కోరుతాడా అని సందేహపడిన సందర్భాలు లేకపోలేదు. డబ్బు ఇవ్వబోతే కంటతడి పెట్టుకున్నాడు. 2 నెలలు అయ్యేనాటికి ఆ ఇంటిని, అతని వంటని, అతన్ని వదిలి రాలేకపోయాను. త్రివేంద్రం జీవితం అతి సాధారణమైన విషయంలాగా, దాన్ని వదిలి రావటం అతి బాధాకరమైన సంఘటనలాగా విలవిలలాడిపోయాను. మెయిల్ ఎక్కుతుండగా పార్వతీశం నా 2 చేతులు పట్టుకొని, బ్రహ్మచారిణి మాస్టారు, మీరు హాయిగా బతకటం అలవాటు పడ్డవారు. ఏ ఇబ్బందులు పడ్డారో ఏంటో అనబోతే నోరు మూశాను. ఈ ఆతిథ్యం నా జీవితంలో మర్చిపోలేను పార్వతీశం గారు. మీ అన్నగారి ఉపకారాన్ని మరిపించారు. ఏదో పీడకలలాగా సాగవలసిన ఈ 2 నెలలు మరుపురానివి చేశారు అన్నాను. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తప్పనిసరిగా నాకు రాయాలి. నా కారులో స్వయంగా వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకుపోతాను. నా అతిథిగా ఉండాలి. నిజానికి ఎప్పుడైనా కాదు, నా కోసం ప్రత్యేకంగా వీలు చూసుకుని రండి. నేను చేసేది వ్యాపారం, ఇంకా స్థిరపడలేదు. స్థిరపడ్డాక అలాగే అన్నాడు పార్వతీశం నవ్వుతూ. రైలు కదిలింది. ఏ ప్రయోజనం ఆశించని మంచి మిత్రుడు క్రమంగా కళ్ళ ముందు నుంచి మాయమయ్యాడు. తర్వాత ఒక్కసారి నాకు ఉత్తరం రాస్తూ నేను వాళ్ళింట్లో నా కలం మర్చిపోయానంటూ ఓ మిత్రుడికిచ్చి దాన్ని పంపించాడు. థ్యాంక్స్ చెప్తూ ఉత్తరం రాయాలనుకుంటూ మర్చిపోయాను. కృష్ణమోహన్కి పెళ్ళని చాలా నెలల తర్వాత శుభలేఖ వచ్చింది. కాన్పూర్లోనే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. అతని మీద ఆ కుటుంబం పెట్టుకున్న ఆశలు పార్వతీశం చెప్పాడు. కొద్దిగా, బహుశా 2 క్షణాలు ఆ ఇంటి గురించి ఆలోచించుంటాను. ఏదో క్యాంపుకి వెళ్తూ పెళ్లినాడు గ్రీటింగ్స్ పంపమని మా ఆవిడికి చెప్పి వెళ్ళాను. మా ఆవిడ పంపడం మర్చిపోయింది. తర్వాత నేను అడగడము మర్చిపోయాను. మా నాన్నగారు అనారోగ్యం సమయంలో కృష్ణమోహన్ ఆదుకోవడం లాంటిదే త్రివేంద్రం బాధలో పార్వతీశం కనిపించడం. ఆ అవసరం తీరగానే పదే పదే గుర్తు చేసుకునే అవకాశం లేకపోయింది. మరో 1.5 సంవత్సరం కనుకుంటాను. ఓ రోజు ఉదయం 5 గంటలకి ఇంట్లో ఫోన్ మోగింది. మా పెద్దాడు ఫోన్ తీసి, ఎవరో పార్వతీశం అంట, భార్యతో కలిసి వచ్చాట, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, నీకు తెలుసట అన్నాడు. వెంటనే పేరు గుర్తు రాలేదు. నరాలు కురికేసే చలిలో దుప్పటి తలమించి తీయడానికే చాలా హింసను అనుభవించాను. తీరా పార్వతీశాన్ని కలుసుకోవాలంటే కనీసం 5-6 మైళ్ళు కారు నడుపుకెళ్ళాలి. తెల్లారితే డైరెక్టర్ల మీటింగ్, మర్నాడు మార్కెట్ సర్వే. భార్యతో అంటున్నాడు, ఈ మధ్య పెళ్ళయిందేమో, కొత్త పెళ్ళాన్ని వెంట పెట్టుకొచ్చాడంటే ఊరంతా తిప్పకపోతే బాగుండదు. డ్రైవర్ లేడు. కారులో చార్మినార్, గోల్కొండ కోట, ఉస్మాన్ సాగర్. భయమేసింది. డబ్బు కాదు కానీ ఈ సమయంలో టైం లేదు. ఆ యాతన్ని అనుభవించలేను. ముఖ్యంగా ఈ దుప్పటి తొలగించి చలిలో కారు అస్సలు నడపలేను. ఊళ్ళో లేనని చెప్పేసేయ్,
రాజమండ్రి క్యాంపుకి వెళ్ళానని చెప్పు అన్నాను అబ్బాయితో బద్ధకంగా. పార్వతీశం కాసేపు అబ్బాయితో మాట్లాడాడు. ఫోన్ పెట్టేశాడు. నాకు శుభలేఖ పంపాడట, అందలేదు. హైదరాబాద్ భార్యతో కలిసొస్తున్నట్టు ఉత్తరం రాశాడట, అది అందలేదు. ఎందుకని? అడ్రస్ కవాడిగూడకి బదులు కావేరీగూడెం అని ప్రతిసారి రాసినట్టు తర్వాత అర్థమైంది. ఏమైనా ఆ క్షణంలో పార్వతీశాన్ని వదిలించుకున్నందుకు నిట్టూర్చాను. తెల్లవారగానే ఆ విషయం మర్చిపోయాను. డైరెక్టర్లు చాలా హుషారైన వాళ్ళు. కంపెనీ వ్యవహారాలు వదిలేసి ఊరంతా చూస్తామన్నారు. అభిమానంతో పార్వతీశానికి చెయ్యడానికి మొరాయించిన పని డైరెక్టర్ల విషయంలో చెయ్యక తప్పలేదు. రాత్రి వరకు తిరిగి బేగంపేటలో వాళ్ళని ప్లేన్ ఎక్కించాను. మరి 4-5 ఏళ్లకనుకుంటాను నేను కంపెనీ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యి లక్నో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 6 మాసాలకి ఢిల్లీ ట్రైనింగ్కి వెళ్లాల్సి వచ్చింది. మాకు ఢిల్లీలో ట్రైనింగ్ హాస్టల్ లేదు. అయితే కంపెనీ సెక్రటరీకి ఉత్తరం రాసి స్టేషన్లో కలుసుకోమని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చాను. స్టేషన్లో చిరునవ్వుతో పలకరించాడు సెక్రటరీ. ట్యాక్సీలో అడిగాను ఏ హోటల్ రూమ్ ఏర్పాటు చేశారని. నిర్ఘాంతపోయి, అదేంటి సార్, మద్రాసీ బాబుగారు మీ బంధువులట, ఇంటికి తీసుకొచ్చేయమన్నారు అన్నాడు. నేను తెల్లబోయాను. ఎవరి మద్రాసీ బాబు అన్నాను. అతను తికమకపడ్డాడు. లావుగా, తెల్లగా, బట్టతల. ఏ విధంగానూ నా అనుభవంలో, జీవితంలో అలాంటి మనిషి తటస్థపడిన గుర్తు కలగలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎవరి బంధువు? టాక్సీ ఆగగానే గుమ్మంలోనే పీలగా ఉన్న ఆమె నవ్వుతూ నన్ను ఇంట్లోకి ఆహ్వానించింది. ముఖమంతా నవ్వు చేసుకొని, రండి బాబాయ్ గారు అంటూ నా సూట్ కేస్ అందుకుంది. అలాంటి బంధువులెవరూ నాకు లేరయ్యా అని సెక్రటరీతో టాక్సీలో అన్నాను. ఇప్పుడతను నన్ను జాలిగా చూశాడు. ఇంత మంచి బంధువుల్ని లేరని ఎలా అన్నావురా మూర్ఖుడా అన్నట్టు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వేడివేడి కాఫీ చేతికందించింది. మీ ఆయన ఏం చేస్తారమ్మాయి అన్నాను కాసేపటికి మాట తెచ్చుకొని. మరీ మీ ఆయన పేరేంటి అని అడిగితే చిన్నబుచ్చినట్టవుతుందని. ప్లాస్టిక్ బొమ్మల హోల్సేల్ వ్యాపారమండి. ఎవరో పార్టీలొచ్చారట, మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తామన్నారు. ఆయన కోసం మీరు ఎదురుచూడనక్కర్లేదు, వడ్డించమంటే వడ్డించేస్తాను అంది. వాళ్ళకి పిల్లలు ఉన్నట్టు లేదు. మధ్యాహ్నం ఎవరిని చూడబోతున్నానో అర్థం కాకుండా 2 గంటల పాటు పాత రీడర్స్ డైజెస్టులు తిప్పుతూ గడిపాను. 1:30కి దిగాడు పార్వతీశం. చూసి ఆశ్చర్యపోయాను. బాగా ఒళ్ళు చేసి ఎర్రగా మగ్గిన జామపండులాగా ఉన్నాడు. తలభాగం బట్టతలైపోయింది. కిల్లి అలవాటు చేశాడు. పెదాలు ఆడపిల్ల పెదాల కన్నా ఎర్రగా ఉన్నాయి. కళ్ళజోడు కూడా వచ్చింది. హఠాత్తుగా బజార్లో కనిపించి మాస్టారు అంటే గుర్తుపట్టలేక తికమక పడిపోయేవాడిని. ఏం సార్, బాగున్నారా? మీకు గొప్ప సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. మొదట మా ఆవిడ పరిచయం, సుబ్బులు, ఊరు గంగలకుర్రు. నేనిక్కడే మద్రాసీ బాబు కింద లెక్క. మీరొస్తారని మొన్ననే తెలిసింది. మీ ఆఫీసులో కారు డ్రైవర్ ఈ ఫ్లాట్ బర్సాతిలో ఉంటున్నాడు. వెల్కమ్ టు ది రాజధాని. ఢిల్లీ రావడం ఇదే మొదటిసారా? జైల్లోంచి విడుదలైన ఖైదీ మొదట ఆట విడుపులాగా ఉంది జీవితం అతనికి. జీవితంలో నిలకడని, నిండుదనాన్ని సాధించుకున్న మనిషిలాగా కనిపించాడు. చేసే వ్యాపారం కూడా చాలా చక్కగా సాగుతున్నట్టుంది. ఖరీదైన బట్టల్లో ఉన్నాడు. ఇంటి ముందు బుల్లెట్. మీరెన్ని రోజులుంటారో ముందు చెప్పండి. 3 రోజులు. గుడ్. ఆఖరి రోజు నాదే. పొద్దుటే బయలుదేరి చండీగఢ్ వెళ్దాం. అక్కడ్నుంచి పింజోరా గార్డెన్స్. కారు ఏర్పాటు చేసేశాను. ఈ 2 రోజుల్లో సాయంకాలం చిల్లర విహారయాత్ర. కుతుబ్ మినార్, జంతర్ మంతర్, టలక్టోరా గార్డెన్స్, పార్లమెంట్ హౌస్, తాజ్మేరియా, అశోక, అన్నీ. సుబ్బులు నాకు స్వయానా బాబాయి కన్నా ఎక్కువ సేవలు చేసింది. భక్తితో నా అవసరాలన్నీ చూసిపెట్టింది. దాదాపు నా కాళ్ళ దగ్గర కూర్చొని భోజనం వడ్డించింది. ఇంకా పార్వతీశం ఢిల్లీలో నన్ను నేల మీద నడవనివ్వలేదు. 2 రోజులు నాతోనే ఉన్నాడు. టాక్సీ మాట్లాడి అందులో తిప్పాడు. మరి మీ వ్యాపారం అన్నాను. పర్వాలేదు, వ్యాపారం నేను చేసేది. 2 రోజుల్లో ఏం నష్టపోను. మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారా? మీరొస్తున్నారంటే మా వాళ్ళు చిన్న సన్మానం కూడా ఏర్పాటు చేశారు. అది రేపు అన్నాడు. ఈ 2 రోజులు నేనెందుకో సిగ్గుతో, తెలియని బాధతో కుచించుకుపోయాను. ఇంత మంచి మనిషిని
ఇన్నేళ్ళు ఎలా మర్చిపోయాను? ఈ మంచితనం తాకిడి ఇది రెండోసారి. అంతకు మించి హైదరాబాద్ రమ్మని స్వయంగా ఆహ్వానించిన నేను వచ్చి ఫోన్ చేసిన అతనికి అబద్ధం చెప్పి వదిలించుకున్నాను. చండీగఢ్ దాకా ప్రయాణం మరుపురానిది. కారంతా యాపిల్ పళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు, వేడి నీళ్ల ఫ్లాస్క్, ఇన్స్టెంట్ కాఫీ టిన్ను. ముందు సీట్లో నేను, వెనక అతను భార్య. సాయంకాలానికి హృదయం చూసిన దృశ్యాలతో వికసించింది. కానీ మరో విధంగా ఆయన ఔదార్యానికి నా సంకుచితత్వాన్ని పోల్చుకొని భిన్నమూ అయింది. వెళ్ళే రోజున కొత్త బట్టలు పెట్టి ఇద్దరూ నా కాళ్ళకి నమస్కారం చేశారు. త్వరలో కొడుకు పుట్టాలని దీవించండి సార్ అని మనస్ఫూర్తిగా నమస్కారం చేశారు. నాకు ఆర్ద్రతతో కళ్ళనీళ్లు తిరిగాయి. రైల్లో కూర్చున్నాక ఇంకా ఆగలేకపోయాను. పార్వతీశం గారు, మీకు తీరని అన్యాయం చేశాను. మిమ్మల్ని మోసం చేశాను అన్నాను. ఏంటి సార్ అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ. ఆ రోజు మీరు హైదరాబాద్ ఆవిడతో వచ్చిన రోజు నేను అక్కడే ఉన్నాను. మీకు అబద్ధం చెప్పించాను అన్నాను. పార్వతీశం సిగరెట్ దమ్ము గట్టిగా పీల్చి ఏటో చూస్తూ అన్నాడు. నాకు తెలుసు సార్. తుల్లిపడ్డాను. ఎలా? ఆ రోజు టాక్సీలో నేను సుబ్బులు ఊరంతా తిరిగాం. 1-2 చోట్ల మీరు ఎవరో పెద్ద మనుషులతో చార్మినార్ దగ్గర, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర కనిపించారు. మిమ్మల్ని దూరం నుంచి మా ఆవిడికి చూపించాను. అందుకనే మొన్న మిమ్మల్ని సులువుగా గుర్తుపట్టింది. ఆ రోజు మై గాడ్, మీకు కనిపించకుండా ఎంత జాగ్రత్త పడ్డానో. మీకు కనిపిస్తే మీరు చిన్నబుచ్చుకుంటారని నా బాధ. నమ్ముతారా? మళ్ళీ మీ కంటపడతానేమోనని మధ్యాహ్నానికే మేం హోటల్ రూమ్కొచ్చేశాం. నేను మరీ కీటకంలాగా, పిపీలకలాగా అయిపోయాను. నోట మాట రాలేదు. నేను ప్రతి క్షణం కుచించుకుపోతున్నానని పార్వతీశం కనిపెట్టాడు. ఆ ఇబ్బంది కూడా కలిగించకూడదని తనే కల్పించుకొని మాట్లాడాడు. నవ్వాడు తేలిగ్గా, నిండుగా, నిశ్చలంగా. సార్, మీరు మా అన్నయ్యకి మిత్రులు, నాకు మిత్రులనుకున్నాను. మిమ్మల్ని ఆహ్వానించాను, ఆతిథ్యమిచ్చాను. అందులో నాకు ఆనందం ఉంది, తృప్తి ఉంది. కానీ నేను మీ మిత్రుడినని మీరు అనుకోవలసిన అవసరం ఏముంది సార్? అనుకోవాలని నేను అనుకోవడం లేదు, ఆశించడం లేదు. రైలు కూత కూసింది. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఉత్తరం రాయమని అడిగే హక్కు నేను పోగొట్టుకున్నాను. అడిగినా రాయడని, వచ్చినా ఫోన్ చేయడని తెలుసు. రైలు కదిలింది. నవ్వుతున్న అతని ముఖం క్షణంలో దూరమైంది. రైలు నడుస్తూ ఉంది. దారిలో చెట్లు మనల్ని దూసుకుపోతుంటాయి. కొన్ని చెట్లు అందంగా, నిండుగా, గంభీరంగా కనిపిస్తాయి. వాటి జ్ఞాపకం, ఆ అనుభూతి, స్పృహ మనల్ని క్షణంలో తాకి గుర్తుంచుకునేలాగా అలా వెనక్కి జారిపోతాయి. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.